లడాక్ కాశ్మీర్‌లోని పార్ట్ మొన్నటిదాకా కూడా. అయితే ఈ మధ్య కాలంలోనే జమ్మూ కాశ్మీర్‌ని ఒక రాష్ట్రంగాను, లడాక్‌ని ఇంకో రాష్ట్రంగా పెట్టి, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు కేంద్ర పాలితంగా ఉంటేనే బెటరు. అక్కడ గనక నేరుగా ప్రభుత్వాల పరమైనటువంటిది జరిగితే లోకల్ పార్టీలు అది చిన్న చిన్న రాష్ట్రాలవుతాయి. ఆ చిన్న రాష్ట్రాల పెత్తనం కోసం ఆలోచించే రాజకీయ పార్టీలని ఈ డీప్ స్టేట్ వోళ్ళా లేకపోతే చైనానా, పాకిస్తానో వాడుకుంటాయి. అదే జరిగిందంటే గనక అక్కడ నిరంతరం రాజకీయ సంఘర్షణలు జరుగుతుంటాయి. రాజకీయ సంఘర్షణ టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు 2 గానో, 3 గానో, 4 గానో అక్కడ ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులుగా చీలిపోతారు. దానికి సజీవ సాక్ష్యం మణిపూర్‌లో మనం చూసాం. కాబట్టి ఆ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా పెట్టి అక్కడ అభివృద్ధి దిశగా అడుగులు వేయించే ప్రయత్నం జరుగుతుంది. దాన్నే అక్కడున్న పిల్లల్లో, అక్కడ ఉన్నటువంటి యూత్‌లో వ్యతిరేకత సృష్టించి అరాచకాలు చేయించేటటువంటి ప్లాన్నే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఎవడైతే సోనం వాంగ్‌చుక్ అనేటటువంటి వాడు ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ వచ్చాడో, లడఖ్‌లో వాడు అడిగినటువంటి కోరికల్లో స్వతంత్ర దానికి అక్కడ ప్రత్యేక షెడ్యూల్డ్ స్టేట్ కింద పెట్టి ఎవడు అక్కడికి రాకుండా వాడు ఉండాలి, ఎవడు అక్కడ ఉండటానికి వీల్లేదు అనేటువంటిది చేయమంటున్నాడు అక్కడ. లడాక్ పౌరులు తప్పించి ఇంకెవడు అక్కడ బతకడానికి వీల్లేదు. లడాక్‌లో వాళ్ళు మాత్రమే బ్రతకాలి. దానికి వాళ్ళ భాషలను గుర్తించాలంటే ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే వాళ్ళకి ఉద్యోగాలు పెంచాలంటే ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి నిధులు కావాలంటే ఒప్పుకున్నది కేంద్ర ప్రభుత్వం. అది కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తరిమేమన్నటువంటి సందర్భంలో ఎవరు లేరు బయటోళ్ళు. ఇప్పుడు రాకుండా చూడాలన్నటువంటి సందర్భంలో ఆ దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ లోపుగా యువతరాన్ని రెచ్చగొట్టారు. ఇదంతా ఇతనే అనుకుంటున్నారు. ఇతను డీప్ స్టేట్ చర్యల్లో భాగంగా సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహారదీక్ష చేశాడు. అయితే అతను చేస్తూ ఉండగా ఇప్పుడు జరిగినటువంటి గొడవల నేపథ్యంలో వాంగ్‌చుక్ ఏమంటాడంటే మొత్తం పీస్ పాత్ అంతా నాశనం అయిపోయింది. నేను యూత్‌కి అప్పీల్ చేస్తున్నాను, ఇట్లా నాన్‌సెన్స్ చేసి మన కోరికల్ని చెడగొట్టబాకండి అని. బట్ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరిగిన గొడవ ఏంటి? వాస్తవంగా రిజర్వేషన్స్‌కి వ్యతిరేకంగా. రిజర్వేషన్స్ రద్దు ఆటోమేటిక్‌గా అయిపోయింది. అయినా సరే ఉద్యమం జరిగింది. నేపాల్‌లో ఏం కోరుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఓలీ శర్మ రాజీనామా చేయాలి. రాజీనామా చేసినా గొడవలు జరిగాయి. అంటే ఏంటి అక్కడ? వీళ్ళు ముందుంటారు, అట్లాగే ఇతను ముందున్నాడు. కానీ నిన్న గొడవలు చేసింది, తగలబెట్టించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలరు ఫున్స్టాక్ స్టెంజిన్ తపాంగ్. వీడు చేసింది అక్కడ. వాడే భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి కానీ, లేక్ కార్యాలయం మీద దాడి కానీ ఇదంతా చేయించింది. అంటే డీప్ స్టేట్ ఇప్పుడు నేరుగా డీప్ స్టేట్ తరఫున కాంగ్రెస్ పార్టీ ఈ గొడవలు సృష్టించడానికి రెడీ అవుతుంది అన్నది అర్థమవుతుంది.